శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ గారి పైన ఫిలిం ఫెడరేషన్ నిషేధాన్ని ఎత్తివేసినట్టుగా సమాచారం అందుతుంది. ఎత్తివేసేటందుకైతే ఎందుకు వెంటనే నిర్ణయం తీసుకోవటం, వెంటనే తీసివేయటం ఏంటి? ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవటం అనేది కాదండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కలగజేసుకున్నారు. కలగజేసుకుని నిన్న ఛాంబర్ నుంచి వచ్చినటువంటి నిర్మాతల మండలి ప్రతినిధులు వాళ్ళు ప్రసన్న కుమార్ గారు కావచ్చు, ఆయనతో పాటు వచ్చినటువంటి ఇంకొక పెద్ద మనిషి, వీళ్ళందరూ కలిసి కూర్చుని ఆయన్ని కన్విన్స్ చేశారు ఇరుపక్షాలని. అంటే ఫెడరేషన్ బాధ్యతలు చూస్తున్నటువంటి వాళ్ళని, అలాగే ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ తాలూకా నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి సుమలత గారిని, వీరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి చదలవాడ శ్రీనివాసరావు గారు అలాగే ప్రసన్న కుమార్ వీళ్ళ సమక్షంలో సమస్యని పరిష్కరించి, ఇకపై వివాదాలు వద్దు, అనవసరంగా రచ్చ చేసుకోకండి, వీధిన పడి గొడవ పడకండి, ఏదైనా ఉంటే లోపల చేసుకోండి, అంతే తప్ప ఇప్పుడు పోటీ యూనియన్లు ఇవన్నీ పెట్టేస్తే నిర్మాణం పరమైనటువంటి సమస్యలు చాలా వస్తాయి. అందుకని సమస్యలు సానుకూలంగా పరిష్కరించుకోవాలంటే ఇలాంటివి చేయకండి అని చెప్పి గట్టిగా మాట్లాడి కన్విన్స్ చేసి బయటకు వచ్చాక ఆవాజులో హమ్మేక్ హై అన్నారు. కానీ నిజానికి వాళ్ళ మధ్య గొడవలుగానే ఉన్నాయి. అంటే ఫెడరేషన్ ఏమంటుంది, దానికి ముందు ఆయన మాట్లాడాడు. ఫెడరేషన్ ఆయన ఏం మాట్లాడాడు, వల్లభనేని గారు ఆయన చాలా స్పష్టంగా వీళ్ళు కొంచెం హై హ్యాండెడ్గా వ్యవహరిస్తున్నారు, ఛాంబర్కి లేకపోతే ఫెడరేషన్కి అతీతంగా మాట్లాడుతున్నారు, ఫెడరేషన్ కంట్రోల్లో కదా వీళ్ళు ఉండాల్సింది, అసోసియేషన్కి హయ్యర్ బాడీ ఫెడరేషనే, కాబట్టి ఫెడరేషన్కి వచ్చి చెప్పుకుంటే తప్పేంటి, వాళ్ళు ఇంతకుముందు రిజైన్ చేసిన వాళ్ళు ఫెడరేషన్కి వచ్చి రిజైన్ చేశారు, వీళ్ళ ధోరణి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని. సో దాన్ని మేము యాక్సెప్ట్ చేసాం, దాన్ని ఏదో తప్పన్నట్టు మాట్లాడతారేంటి, పై బాడీ చేస్తుంది ఎలాగైనా. ఇప్పుడు మాకంటే పై బాడీ ఛాంబర్ ఉంది, ఛాంబర్ చెప్పినప్పుడు మేము వింటాం. ఎందుకు దీన్ని అనవసరంగా రచ్చ చేశారు వాళ్ళిద్దరూ, సుమలత గారు జానీ గారు కలిసి అనేది ఆయన గొడవ. నిజానికి మొదట శేఖర్ మాస్టర్కి జానీకి ఏదో ప్రాబ్లం అన్నట్టుగా మొదలైన వివాదం చిరంజీవి గారు పిలిచి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మందలించి, అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళి గొడవలు పడమాకండి, ప్రతిష్ట దిగజార్చుకోకండి అని ఏదో క్లాస్ చెప్పారు. అక్కడే భోజనం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత బయటపడినటువంటి విషయం ఏంటంటే, ప్రొడ్యూసర్ల నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్లు ఉంటారు, ఈ ఏదైతే కొరియోగ్రఫీ చేయాల్సిన పాట ఉంటుందో ఆ సందర్భంగా డాన్సర్లను సరఫరా చేయటం, ఆ రేట్లు మాట్లాడటం, ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు తీసుకోవటం, ఛాంబర్ ఇక్కడికి తీసుకొచ్చి అసోసియేషన్లో వాళ్ళకి పంచి ఇవ్వటం, ఈ కార్యక్రమం అంతా చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, సెక్రటరీతో లింక్ అయి ఉంటారు. వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేది సుమలత గారి ఆరోపణ. వీళ్ళు అక్కడ 1500 తీసుకొచ్చి ఇక్కడ 500 రాసి 500 600 వాళ్ళ చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు తినేస్తున్నారు అనేది ఆరోపణ. దాని మీద వేరే గొడవ, అంటే శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ గొడవలో ఇది లేకపోయి ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరూ చిరంజీవి గారి దగ్గర మాట్లాడి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన గొడవ ఇది. దాని మీద కొంచెం ఎక్కువే గొడవ జరిగింది. అంతకుముందు రిజైన్ చేసినటువంటి సెక్రటరీ గారు వీళ్ళ మీద కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఆరోపణలు చేయటం అనేది ఎవరైనా చేస్తారు, ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటున్నాడో వాడే. మరి ఆ ప్రయత్నం వాళ్ళు ఏం చేశారో తెలియదు. అక్కడికి వెళ్ళి చెప్పుకున్నారు ఫెడరేషన్కి. ఫెడరేషన్లో ఉన్నటువంటి వల్లభనేని వారు దాన్ని స్వీకరించి ఆయన కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి, ఏమనుకుంటున్నారు మీరు, మీకంటే పై బాడీ మేము, మమ్మల్ని కూడా ఖాతరు చేయకుండా వ్యవహరిస్తారా అని సీరియస్ అయ్యాడు. అయిన తర్వాత ఈ గొడవ ఏదో ఫెడరేషన్కి అసోసియేషన్కి మధ్య గొడవగా మారుతోంది, కాబట్టి మనం ఇంటర్వ్యూన్ కాకపోతే ఇది ఇంకేటో దారి తీస్తుంది అని చెప్పి ఇమీడియట్గా చొరవ తీసుకుని ప్రసన్న గారు అలాగే చదలవాడ వారు దిగి
వచ్చి వీళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి 4 తిట్టో కొట్టో ఏదో ఒకటి చేసి కూర్చోబెట్టారు మీడియా ముందు. కూర్చోబెట్టి నైట్ క్లోజ్ చేసేసారు విషయాన్ని. పైగా దానికి చదలవాడు గారు ఇంకో మాట జోడించారు. బాలకృష్ణ గారు ఫోన్ చేసి చెప్పారు, ఎంతకాలం దీన్ని మోస్తారు, వదిలించేయండి అని చెప్పి. అందుకని కూడా చొరవ చూపించి ఇది క్లోజ్ చేయించాం. సో ఇక ఫర్దర్గా గొడవలు ఉండవు అన్న టోన్లో వారి పద్ధతిలో వారు మాట్లాడారు. ఇలా ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు, ఇలాంటి గొడవలు మరీ రచ్చకెక్కి చేసుకోవటం కంటే ఇంటర్నల్గా పరిష్కరించుకోవచ్చు కదా అవకాశం ఉన్నప్పుడు అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఏదేమైనా ఇక్కడ ఒకటి శ్రమ దోపిడీ అనే పదం దొర్లింది నిన్న ఆవిడ మాటల్లో, ఏది సుమలత గారి మాటల్లో. నిజంగానే శ్రమ దోపిడీ జరుగుతోందా, శ్రమ దోపిడీ నుంచి డైవర్ట్ చేయటం కోసం ఈ శేఖర్ మాస్టర్ గొడవ వీటన్నిటినీ ఎజెండాలోకి పట్టుకొచ్చి అనవసరమైన రచ్చ చేశారా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మీరు మీరు అనుకున్న యూనియన్లో వాళ్ళని ప్లేస్ చేసి ప్లాంట్ చేసి అక్కడ ఉంచుకోండి, కానీ ఏదో ఒక ఇండిపెండెంట్ బాడీతో 3-4 కమిటీని వేసి వాళ్ళ పర్యవేక్షణలో పరిశోధన చేయించి దర్యాప్తు ఒక నివేదికను బయటకు ఇస్తే బాగుంటుంది కదా. అసలు మరి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు సీరియస్ ఆరోపణలే. అంటే 1500 తీసుకుని 500 రాసి 1000 రూపాయలు తినేయటం అనేది సీరియస్ ఎలిగేషనే. మరి ఇలాంటి వాటి మీద నిజాలు ఏంటనేది నిర్ధారించాలిగా. కనీసం చర్చ జరిగిందిగా ఈ నెల రోజులు చర్చ జరిగింది కాబట్టి కొంచెం సీరియస్గా పట్టించుకుని అలాంటిది ఏదైనా చేసి అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేది, ఇంకా ఇతర సమస్యలు కూడా కలిపి. అలాగే ప్రభుత్వం ఆ మధ్యకాలంలో వీళ్ళకి కృష్ణానగర్లో ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేసిస్తాం కార్మికులకి అని హామీ ఇచ్చింది ఛాంబర్ సమ్మె సందర్భంగా. అది ఏమైపోయిందో ఇప్పటివరకు అతిగతి లేదు మరి. సో ఛాంబర్ కాదు కానీ ఈ ఫెడరేషన్ మీద అయితే కొన్ని ఇప్పుడు ఆ ఫెడరేషన్ బాధ్యతల్లో నిన్న మాట్లాడినటువంటి వల్లభనేని వారి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే వారు చిత్రపురి కాలనీ గొడవల్లో కూడా ఉన్నారు ఆయన. అక్కడ ప్రాపర్గా ఎవరైతే ఇండస్ట్రీతో ఉన్నారో వాళ్ళకి అలాట్మెంట్లు రాలేదని, నాన్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ అలాట్మెంట్లు జరిగాయని, దానిలో చాలా కోట్లాది రూపాయలు చేతులు మారిందని ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి వారి మీద. ఆ చర్చ ఎవరో ఒక రిపోర్టర్ తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొస్తే ఇప్పుడు మాట్లాడకుండా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఆ పెద్ద మనిషి. సో ఎవరికి ఉండాల్సిన గొడవలు వాళ్ళకు ఉన్నాయి. ఈ గొడవలన్నిటి మధ్య రోడ్డు మీద కొట్టుకోవడం ఆపేసి మరీ పరువు బాలకృష్ణ గారు అన్నాడట చదలవాడి వారికి ఫోన్ చేసి, సినిమాకి వచ్చినటువంటి ఆడియన్స్కి కదా ఎంటర్టైన్మెంట్ పంచాల్సింది, మనం రోజు టీవీ డిబేట్లలోనూ ఈ టీవీ యూట్యూబుల్లోనూ చేరిపోయి వీటి నుంచి జనాలకి ఎంటర్టైన్ చేస్తున్నామంటే మనం సినిమాలో మానేసి దీన్ని పర్సూ చేయండి అన్నట్టు ఆయన. నిజమే, వారి ఆవేదనలో నిజం ఉంది, బాలకృష్ణ గారి ఆవేదనలో. వీళ్ళు థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేయటం మానేసి వీళ్ళే రకరకాల మాధ్యమాల్లోకి జొరబడిపోయి ఎంటర్టైన్మెంట్ చేశారు నిన్నటిదాకా. ఈ ఎంటర్టైన్మెంట్ ఆపకపోతే ఇది మరీ అభాస్పాలు అవుతుంది అనుకున్నట్టున్నారు వీళ్ళందరూ చేరి మొత్తానికి సుమలత గారిని జానీ గారిని కన్విన్స్ చేసి కూర్చోబెట్టి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి క్లోజ్ చేశారు. ఇప్పుడు ఫర్దర్గా ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అనేది చూడాలి. కొరియోగ్రాఫర్లు వీళ్ళతో తీసుకొచ్చి పని చేయించుకోవటం అనేది జటిలంగా ఉంటుందా, లేదు సులభతరం అవుతుందా, రేపు ప్రాక్టీస్లోకి వెళ్ళాక కానీ క్లారిటీ రాదు.